ప్రభునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆదివారము యథాప్రకారము మన ఆరాధన ప్రారంభిస్తున్నాం. కావున ఆరాధన ప్రారంభించే ముందుగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మమ్మల్ని తుమికిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు తండ్రి ప్రభువా, ఏప్రిల్ నెల తండ్రి ప్రభువా మొదటి ఆదివారంలోనికి నన్ను మమ్మల్ని నీ యొక్క బిడ్డలందరినీ సజీవంగా ఉంచి భద్రపరిచి నీ యొక్క సన్నిధిలో నిలబెట్టుకుని ఈ విధముగా ఆరాధించడానికి, నేను కీర్తించడానికి, నేను మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆరాధన ప్రారంభించుకుంటుండగా తండ్రి ప్రభా, ఆరాధన అంతట్లో మీరు ఉండండి ప్రభా. నీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధన చుట్టూ కావాలించండి నాయన. పాట పాడుచుండగా మా యొక్క స్వరములను ముట్టండి ప్రభా. నీ యొక్క దైవ హస్తం తండ్రి ప్రభా ఈ ప్రాంగణం చుట్టూ ఉంచండి నాయన. సాతాను అంధకార దురాత్మ శక్తులను మా మధ్యలో నుండి పారద్రోలండి ప్రభా దేవనైనా. ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నింపండి ప్రభా. మా యొక్క స్వరములను ముట్టండి, మా యొక్క స్తుతుల మీద మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమాత్మని జరిగించుకోండి ప్రభా. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ఎంతమంది ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా దేవనైనా. అనేక చోట్ల అనేక మంది రక్షింపడానికి, రక్షణలోకి రావడానికి నీ కృపా సహాయమును విడుదల దయచేయండి. ఈ యొక్క ఆరాధన ఆదరించే అంతవరకు నీ యొక్క మహిమాత్మను జరిగించుకోమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం అందరము కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే రాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే రాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా.
పాట నేను నమ్మించో సిగ్గుపడనీయవు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. దేవిని నమ్ముకొని తోలి పట్టాను, దేవిని నమ్ముకొని తోలి పట్టాను. బుద్ధి జ్ఞానము నీదానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. శక్తి
ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభు వారిని ఎంతగానో మహిమపరిచి ఉన్నాం. ఇప్పుడు వాక్య పఠన చేసుకుందాం. దావీదు రాసినటువంటి 23వ కీర్తన మొదటి చరణం నుండి 6 చరణములు మనం చదువుకుందాం. ప్రవళిక జయించి దావీదు కీర్తన 23వ కీర్తన మొదటి చరణం నుండి 6 చరణములు చదివి వినిపిస్తారు. 23వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుని ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, 23వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఎటువంటి లేమి గాని, కష్టము గాని, ఆకలి గాని, పేదరికం కానీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల అంటే ఆశీర్వాదకరమైన దీవెనలతో నిండిన ప్రదేశంలో దావీదును ఉంచి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా సరే ఏ అపాయంకు నేను భయపడాల్సిన పని లేదు అని దావీదు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. ఎవరైతే నా శత్రువులు ఉన్నారో వారందరినీ కూడా నాకు మిత్రులుగా చేసి వారి ఇంట్లో నాకు భోజనం సిద్ధపరిచే దేవుడు నువ్వు ప్రభు అని దేవాది దేవుని గురించి ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతికే కాలం అంతా కూడా దేవుని యొక్క కృపా క్షేమము నాకు తోడుగా ఉంటుంది. నేను ఎటువంటి అపాయం వచ్చినా సరే నేను భయపడాల్సిన అవసరం లేదు కనుక ధైర్యంతో దావీదు భక్తుడు దేవుని కీర్తిస్తూ ఈ యొక్క కీర్తన భాగము రాసి ఉన్నాడు. ఇప్పుడు మనమందరం లేచి 10 నిమిషములు దేవుని స్తుతి ఆరాధనలో ఆయన మహిమపరుస్తూ ఆయనను కొనియాడుతూ కొద్దిసేపు ప్రార్థనలో గడుపుకుందాం. మనమందరము లేచి నిలబడి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. రాజానికే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడానికే స్తోత్రములు స్తుతులు తండ్రి. ప్రభానైన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికే స్తోత్రం తండ్రి. మారని దేవానికే స్తోత్రం తండ్రి. ప్రభానైన ఈ తరములు ప్రభానైన గతించిపోయిన ప్రభానైన అయ్యా నీ మాట గతించదు ప్రభానైన యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా స్తోత్రం. నీతిమంతుడా స్తోత్రం తండ్రి. రాజులకు రాజా స్తోత్రం తండ్రి. ప్రభువులకు ప్రభువా స్తోత్రం తండ్రి. కరుణమయుడా జాలిగల తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 అని ప్రభా నిత్యము ప్రభనైనా స్తుతులు స్తుతులు పరిశుద్ధులు ప్రభా నీ దూతలచే ప్రభనైనా పొగడబడుచున్న దేవా కొనియాడబడుచున్న దేవా నీకే స్తోత్రములు తండ్రి. ప్రభా గాఢాంధకార లోయల్లో నడిచిన ప్రభనైనా మాకు ఏ అపాయము లేదు ప్రభనైనా. నీవే మా కాపరివి తండ్రి. ప్రభా మా కేడము మా ఆశ్రయ దుర్గము తండ్రి. ప్రభా మా రక్షణ శృంగము నీవే యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభనైనా మా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచు దేవుడు తండ్రి. ప్రభనైనా చిరకాలము ప్రభా నీ మందిరంలో నిలిచే బిడ్డల మమ్మల్ని ఉంచమని అడుగుచున్నా ప్రభా. నీకే స్తోత్రం స్తోత్రం అయ్యా. నిత్యము నిన్ను ఆరాధించే బిడ్డగా ఉంచడానికి నీ సహాయం చేయించండి ప్రభా.
నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ అభిషేకము తండ్రి ప్రభా ఈ స్థలంపై దింపమని అడుగుతున్నాం ప్రభా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరే మహిమ పొందుకోండి ప్రభానైనా. మానాదులు మీరు అందుకోమని అడుగుతున్నాం ప్రభానైనా. మానాదులకు యోగ్యుడమైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా ఆరాధనకు యోగ్యుడ పూజనీయుడా నీకే స్తోత్రములు తండ్రి ప్రభానైనా. యేసయ్యా శాంతికరమైన జలముల చెత్త ప్రభా మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా నీవే యేసయ్యా. తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఆశీర్వాదములతో నింపుతున్న దేవుడు ప్రభా నీకే స్తోత్రం ప్రభా. నీకేమిచ్చి రుణం తీర్చలేం ప్రభా నాయన. మా తిరిగి కలిగిన హృదయంతో తండ్రి ప్రభా నీకు స్తుతులు అర్పించుచుండగా మా స్తుతులు అందుకొనమని అడుగుచున్నామయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మనమందరం అలాగే ఆరాధించుకొని చుట్టూ ఉండగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే బాధపడుతూ అన్నావు. ఒంటరి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే బాధపడుతూ అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగణుడ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువైనా. అయ్యా గడిచిన వారం నుండి ప్రభువైనా ఈ వారం వరకు ప్రభా నన్ను మమ్ములను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రినైనా కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువైనా.
అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా నీ సన్నిధిలో నిలవబెట్టి ప్రభానైనా నిన్ను ఆరాధించడానికి ప్రభా, నిన్ను మహిమపరచడానికి ప్రభానైనా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభానైనా. అయ్యా ఈ దినం చూడలేక ప్రభా, ఈ క్షణం చూడలేక ప్రభా, దినదినము ఎంతో మంది నశించిపోతున్నప్పటికీ తండ్రి ప్రభా, వారికన్నా మేము గొప్పవారం కాదు కానీ ప్రభానైనా ఎందుకు పనికిరాని వాడు ప్రభానైనా, నీ కాలి కింద దుమ్మి వంటి వారు ప్రభా, దుమ్మి కూడా సరిపోను మా జీవితాలు ప్రభానైనా యేసయ్యా. అయినప్పటికీ ప్రభానైనా నిన్ను నమ్మిన బిడ్డల విడవవు ఎడబాయవు ప్రభానైనా. అదే రీతిగా ప్రభానైనా మమ్మల్ని తండ్రినైనా ఈ ఉదయకాల సమయంలో నిలబెట్టి ప్రభా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నీవు మా కాపరివై మా ప్రభానైనా, నీవు మా కాపరిగా ఉంటే మాకు ఏమి కొదవలేదు ప్రభానైనా, మా జీవితాలలో ఏమి కలుగుదు ప్రభానైనా యేసయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. గాఢాంధకారపు లోయలలో ప్రభానైనా సంచరించి మేము వెళ్ళిపోయిన ప్రభానైనా ఎటువంటి తండ్రి అపాయములకు తండ్రి మేము భయపడం తండ్రి ప్రభా. ఎందుకంటే ప్రభా నేను నమ్మిన బిడ్డలు ప్రభా, నీవు విడువవు ఎడబాయవు తండ్రి. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు జరిగిన ఆరాధన తట్ల మీరున్నారని నమ్ముచున్నాను ప్రభానైనా. పాటల ద్వారా ప్రభా నిన్ను ఆరాధించి ఉన్నాం ప్రభానైనా. మా స్తుతులపై మీరు ఆశీనుడు కమ్మని అడుగుచున్నాం ప్రభానైనా. ఇక ముందు వాక్యం ద్వారా ప్రభా నీ దైవ సేవకులకు నోటికి తోడుగా ఉండి మాతో మాట్లాడమని అడుగుతున్నా ప్రభానైనా. నీ ఆత్మీయ ఆహారం తండ్రి మాకు తేటగా సూటిగా మాతో మాట్లాడమని అడుగుతున్నా ప్రభా. నీ దైవ సేవకులు ప్రభా ఏడంతా ఆత్మతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క హృదయం ప్రభా తెరవబడేలాగా నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభానైనా. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి ప్రభా, ప్రతి ఒక్కరు మార్చబడాలి ప్రభానైనా. నిజమైన దేవుడు అని నీకు తెలుసుకోవడానికి నీ కృపను చూపించమని అడుగుతున్నాం ప్రభానైనా యేసయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ చిన్న స్తుతి నీ పాదాలకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం పాటల ద్వారా, వాక్య పఠన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మన దేవాది దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించి ఉన్నాము, ఆరాధించి ఉన్నాము. ఇప్పుడు ప్రాముఖ్యమైన భాగంలోకి వచ్చి ఉన్నాము. వాక్య భాగము ధ్యానించుకుందాం. వాక్యంలోనికి వెళ్లే ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యమును ధ్యానించుకుందాం. మహాగురుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మీరున్నారు ప్రభా. పాటలలో, స్తుతి ఆరాధనలో, వాక్య పఠనంలో తండ్రి ప్రభా మీరు ఎంతగానో ఉండి మీకు మహిమకరంగా జరిగించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇప్పుడు మేము వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడండి. మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేయండి. మాట్లాడేది మేము కాదు కానీ నీ వాక్యము ద్వారా మీరే మాట్లాడమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవలన్నీ అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశము నా వలన నీకేమి కావాలను. చెప్పండి, నీకేమి కావాలను, నా వలన నీకేమి కావాలను. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నా వల్ల మీకేం కావాలి, నా వల్ల మీకేం కావాలి, ఎందుకోసం వచ్చారు ఇక్కడికి, దేవుని గురించి వచ్చారు అనేటువంటి కొన్ని విషయాలని మనం ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథము నుండి 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనములు ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ వడ్డె కొండలను నూనెతో నింపబడినట్లుగా ఇక్కడ మనకి కనబడతా ఉన్నది. మనం అనేక సార్లు వాక్యం ధ్యానించుకుని ఉన్నాము, అందరికీ తెలిసినదే. మరొకసారి వాక్యం మనము ధ్యానించుకుందాము.
చదవండి. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం ధ్యానించుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. చాలు చాలు. ఇక్కడ ప్రవక్త గారు కనబడతా ఉన్నారు. ప్రవక్త ఎవరా? ప్రవక్త ఎలీషా గారు. ఎవరండి? ఎలీషా గారు. ఈయనెవరు? ఎలీషా గారు ఏలియా గారి యొక్క ప్రియ శిష్యుడు. ఏలియా గారు తరువాత ఇశ్రాయేలీయుల ప్రజలకు ఒక ప్రవక్తగా దేవుడు ఎన్నుకోబడ్డ గొప్ప దైవజనుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎవరండి? ఎలీషా గారు. ఎలీషా అనగా అర్థము దేవుడే రక్షణ. చెప్పండి, దేవుడే రక్షణ. ఎలీషా అనగా దేవుడే రక్షణ. ఈ 2వ రాజుల గ్రంథమును చూస్తే మనం క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను చేర తరువాత వ్రాయబడినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తా ఉన్నారు. ఆ కాలంలో దేవుడు ఇశ్రాయేలులో వారు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంటూ వారి ద్వారా నీతి న్యాయములను, వారు నడిపబడే విధానమును, ఆ రాజుల యొక్క పనితీరును, వారు ప్రవర్తించే తీరును ఈ ప్రవక్తల ద్వారా ఎప్పటికప్పుడు దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు వారికి. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు, ఆయన మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలను కూడా వారిని హింసించినట్లుగా, వారి మాట విననట్లుగా అనేక చోట్ల కనబడుతూ ఉన్నది ప్రియులారా. అయితే ఇక్కడ ఎలీషా గారు మనకు కనబడుతున్నారు. ఎలీషా గారు గొప్ప ప్రవక్తగా ఉన్నారు. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎలీషా గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. అయితే ఆ శిష్యుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అది ఒక కుటుంబంగా కనబడుతుంది. ఎలీషా గారి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఆయన దగ్గర దేవుని యొక్క విషయాలు, ధర్మశాస్త్రములకు సంబంధించిన అనేకమైన విషయాలు, నీతి న్యాయములు కలిగి దేవుని అందరూ భయభక్తులు కలిగిన జీవితంతో జీవించిన ఒక కుటుంబం కనబడుతుంది మనకి. ఆ కుటుంబం ఎవరు? ఎలీషా గారి యొక్క శిష్యుడు. ఆయన పేరు రాయబడలేదు కానీ శిష్యుడు అని రాయబడి ఉంది ప్రియులారా. అయితే వారు ఎలీషా గారి సమక్షంలో ఆయన దగ్గర శిష్యుడిగా ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ, తన భార్య పిల్లలను పోషించుకుంటూ ఎలీషా గారి దగ్గర నమ్మకమైన శిష్యుడిగా దేవుని యందు భయము భక్తి కలిగిన జీవితాన్ని జీవించిన కుటుంబంగా ఆ కుటుంబం మనకు కనబడుతూ ఉంది. ఇలా ఉంటుండగా కొంతకాలానికి ఈ ప్రవక్త గారి యొక్క ఎలీషా గారి యొక్క శిష్యుడు ఏమైందంటే చనిపోయాడు. ఏమైందంటే చనిపోయాడు. కుటుంబ యజమాని చనిపోయాడు. ఇతను దేవుని యందు చాలా భయము భక్తి కలిగిన గొప్ప ప్రియ శిష్యుడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు కుటుంబ యజమాని చనిపోయినప్పుడు కుటుంబ పరిస్థితి ఏమవుతుందండి? చాలా అగమ్య గోచరంగా, దిక్కులేని వారిగా, కుటుంబ యజమానిని కోల్పోయిన కుటుంబం ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఎందుకంటే చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. వారు ఎన్ని కష్టాలు అనుభవిస్తారో, ఎన్ని బాధలు అనుభవిస్తారో, ఆ యజమాని కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే ఆ భార్య పిల్లలు సంతోషంగా దినదినము వర్ధులతో ఆనందంగా జీవించి ఉంటారన్నమాట. అయితే సడన్ గా ఒక విషాదం కలిగింది ఆ కుటుంబంలో. ఆ కుటుంబ యజమాని దేవుని యందు భయభక్తి కలిగిన
ఎలీషా గారి యొక్క ప్రియ శిష్యుడు చనిపోయాడు. చూడు, అతను యెహోవా యందు భయభక్తులు గలవాడట. సడన్ గా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ కుటుంబము దిక్కులేని స్థితిలో ఉంది. యజమానుని కోల్పోయి, భర్తను కోల్పోయింది. ఆ స్త్రీ విధవరాలుగా ఉంది. ఆమెకు 2 కుమారులు కూడా ఉన్నారు అన్నమాట. 2 కుమారులు ఉన్నారు. అయితే ఆ కుమారులు పెట్టుకుని, భర్త అయితే చనిపోయాడు, ఆ కుమారులు పెట్టుకుని ఆ యొక్క విధవరాలు జీవనం కొనసాగిస్తూ ఉన్నది. అయితే జరిగిన విషయం ఏమిటంటే, ఆ భర్త గారు జీవించున్న కాలంలో, ఆ ఎలీషా గారి యొక్క శిష్యుడు జీవించున్న కాలంలో కొన్ని అప్పులు చేశాడండి. ఏంటంటే అప్పులు అంటే మనందరికీ తెలుసు, రుణం. మనం కూడా అనేక సార్లు అప్పులు చేస్తూ ఉంటాం. అప్పు లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తూ ఉంటారు. నేను కూడా అనేక సార్లు అప్పులు చేసి వడ్డీలకు వడ్డీలు కడుతూ ఎంతో డబ్బు నష్టపోయాను. నేను నా కష్టపడ సంపాదన కూడా అనేక సార్లు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోయేది కాదు. కొన్ని వేల రూపాయలు అప్పులు తీర్చాను, వడ్డీలు కట్టాను. అవసరం, మనకు అవసరం. రకరకాల సమస్యలు వస్తాయి. ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనప్పుడు దాని నుండి బయటపడడానికి కొంత ధనము కావాలి, డబ్బు కావాలి. అది మన దగ్గర లేనప్పుడు తప్పకుండా ఏం చేస్తామంటే, మనకు తెలిసిన వారి దగ్గర వడ్డీకి అప్పులు చేస్తూ ఉంటాం. లేదంటే చేతి బదులుగా ఇస్తామని చెప్పేసి అప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదే క్రమంలో ఎలీషా గారి యొక్క శిష్యుడు కొన్ని అప్పులు చేశాడు. దొరికిన వాళ్ళ దగ్గర కొన్ని అప్పులు చేశాడు. ఎందు నిమిత్తం అప్పులు చేశాడు ఇక్కడ రాయబడలేదు, కానీ అప్పులు మాత్రం చేశాడు అనమాట. అప్పులు చేసి తన కుటుంబాన్ని నడిపిస్తా ఉన్నాడు. అతను అనుకుని ఉండవచ్చు, నేను ఇంకా కొంతకాలం జీవిస్తాను, అప్పులు తప్పకుండా తీర్చేస్తాను అని అనుకుంటా ఉంటారు. ప్రతి ఒక్కరు అప్పు చేసిన వ్యక్తి ఏం చేస్తారంటే, కొంచెం లేట్ అయినా సరే అప్పు తీర్చేస్తాడు. అప్పు తీర్చడానికి కష్టపడుతూ ఉంటాడు. అదే విధంగా ఈ వ్యక్తి కూడా అప్పు తీర్చడానికి కష్టపడుతూ జీవిస్తూ ఉన్నాడు. సడన్ గా ఏమైందో తెలియదు, చనిపోయాడు. గొప్ప దేవునందు భయభక్తులు గల గొప్ప ప్రియ శిష్యుడు ఆయన, ఎలీషా గారి శిష్యుడు. ఈ ఎలీషా గారు కూడా గొప్ప దైవజనుడు. ఆయన ఏలియా తర్వాత ప్రవక్తగా ఉన్నాడు ఇశ్రాయేలు. ఏలియా ఆత్మలో 2 అంతల ఆత్మలు పొందుకున్నవాడు. ఎన్నంతలు? 2 అంతల ఆత్మలు. దేవుడే ఈయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఏలియా అంటే అర్థము యెహోవాయే దేవుడు. ఎలీషా అంటే అర్థం చెప్పండి, దేవుడే రక్షణ. ఏలియా అంటే యెహోవాయే దేవుడు. ఈ ఎలీషా గారి జీవితంలో చూస్తే ఆయన ఎన్నడూ కుంగిపోయిన సమయాలు కానీ, లేకపోతే పిరికివాడిగా ఉండడం కానీ, శత్రువులకు భయపడే ధైర్యాన్ని కోల్పోవడం కానీ అలాంటి అనుభవాలు ఆయన జీవితంలో లేడు. చాలా ధైర్యవంతుడు. రాజుతో కూడా ధైర్యంగా మాట్లాడగా సత్తా కలిగిన గొప్ప దైవజనుడు ఎలీషా గారండి. ఆయన చివరి మరణ దశలో కూడా, మరణ శయ్య మీద కూడా రాజుకు గొప్ప కమాండ్ శక్తితో ఆజ్ఞాపించిన వాడుగా ఎలీషా ఉన్నాడు. అంత గొప్ప దైవజనుడు శిష్యుడు చనిపోయాడండి. ఎలీషా 60 సంవత్సరాలు వరకు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఉన్నాడండి. అయితే ఈ శిష్యుడు చనిపోయాడు. ఆ కుటుంబము యజమానిని కోల్పోయే కుటుంబంగా ఆ స్త్రీ ఒక విధవరాలుగా మిగిలింది. యెహోవా యందు భయభక్తులు కలిగినవాడుగా ఉన్నాడు, కానీ ఆయన చనిపోయే ముందు కొన్ని అప్పులు చేసి చనిపోయాడు. అవి తీర్చకుండానే చచ్చిపోయాడు. ఆయన తీర్చుదామనే ఉద్దేశంతో అప్పు చేశాడు. తీర్చేలోగానే తీర్చకుండానే ఆయన చనిపోయాడు.
చూడండి, అప్పులు చేసినప్పుడు అప్పుల వాళ్ళు మనల్ని వేధిస్తూ బాధిస్తూ ఉంటారు. ఎందుచేత? అప్పు త్వరగా తీర్చడం వల్ల. అప్పులు ఏం చేస్తాయంటే మానసికంగా మనుషులు కృంగదీసేస్తాయండి, మనశ్శాంతి ఉండలేవు. కొన్నిసార్లు అప్పులు చేసిన వాడు ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని కూడా చనిపోయిన వారు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతగా బాధిస్తూ ఉంటారు. నన్ను కూడా కొంతమంది వడ్డీ కట్టమని, అప్పు త్వరగా తీర్చమని బాధిస్తూ వేధిస్తూ ఉండేవారు. చాలాసార్లు మనశ్శాంతి ఉండేది కాదు, చాలా ఇబ్బందులు, చాలా ఆర్థిక పరమైన సమస్యలు ఎదురవుతూ ఉండేవి. చాలా బాధ. ఆ బాధ ఏంటో నాకు తెలుసు, అప్పుల బాధ ఏంటో. కానీ కొన్నిసార్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. నీకు ఎలీషా గారికి శిష్యుడు అప్పులు చేశాడు. ఎందుకు అప్పులు చేశాడో తెలియదు, అతనికి ఏ సమస్యలు ఉన్నాయో, దేని గురించి అప్పులు చేశాడో తెలియదు, కానీ అప్పులు మాత్రం చేశాడు. అప్పులు తీర్చకుండా ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయాడని చెప్పి అప్పులో ఊరుకుంటారు చెప్పండి? ఊరుకోడు. వెనకాల ఉన్న వాళ్ళు పట్టుకుంటారు, తన భార్య పిల్లల్ని అప్పు తీర్చమని అడుగుతారు. ఒకవేళ అతనికి ఏమైనా ఆస్తిపాస్తులు ఉంటే అవి లాగేసుకుంటారు. చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. చాలా చోట్ల మనం పేపర్లో, టీవీలో చూస్తాం. అప్పుల బాధ తట్టుకోలేక రైతులు పంట చేతికి రాక ఎంతో మంది చనిపోయిన వారిని చూస్తూ ఉన్నాం. గొప్పలకు పోయి అప్పులు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. గొప్పలకే ఆడంబరాలకు పోయి అప్పులు చేసి జల్సా చేసి చివరికి అప్పులు తీర్చలేక మానసిక క్షోభ అనుభవిస్తూ ఎన్నో రకాలుగా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారన్నమాట. అయితే ఈ యొక్క ఎలీషా గారికి శిష్యుడు చనిపోయాడు. అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చి తన భార్యను అడుగుతా ఉన్నారు, ఏమమ్మా నీ భర్త మా దగ్గర అప్పు చేశాడు, ఇంత నా అప్పుని ఇప్పుడు నువ్వు తీర్చాలి. చూడండి, అప్పు తీర్చాలని అప్పుల వారు ఏం చేస్తున్నారు? ఒత్తిడి చేస్తున్నారు ఈ విధవాల మీద. ఒక పక్క భర్తను కోల్పోయింది, ఆధారాన్ని కోల్పోయింది. చూడండి, అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు ఎవరో రారు. ఆస్తిపాస్తులు ఉంటే అందరూ బంధువులే, ఏమీ లేకపోతే కనీసం పక్కింటి వారు కూడా తొంగి చూడరు. అవసరానికి అందరూ చుట్టాలు అయిపోతారు. అదే విధముగా ఈ స్త్రీ తన భర్తను కోల్పోయిన బాధలో ఉంది. ఆ బాధ తీరకముందే ఇప్పుడు ఇంకో బాధ, ఇంకో సమస్య ఎదురైంది. ఏంటా సమస్య? అప్పులు. వాడు ఇంటి మీద వచ్చి పడ్డాడు, అమ్మా నీ భర్త మా దగ్గర అప్పు చేశాడు, అప్పు నువ్వు తీరుస్తావా చేస్తావా? ఏ విధంగా అయినా అప్పు తీర్చాలి. అయ్యా నా భర్త లేడు, ఏ విధంగా నేను తీర్చగలను అని ఆమె బ్రతిమాలు ఉండవచ్చు. కొంత సమయాన్ని కూడా అడిగి ఉండవచ్చు. మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం, అయ్యా రేపిస్తా మాపిస్తా అని కొంతమంది సమాధానం చెబుతూ ఉంటారు. లేదంటే ఒక నెలలో టైం ఇవ్వండి, ఒక 6 నెలల టైం ఇవ్వండి, ఒక సంవత్సరం టైం ఇవ్వండి అని ఎంతగానో అప్పుల వాళ్ళు బ్రతిమాలుకుని అవసరమైన కాళ్ళు కూడా పట్టుకుంటారండి. నేను ఎంతమంది చూస్తున్నాను. ఎందుకంటే అంతగా ఒత్తిడి చేస్తూ ఉంటారు. ప్రాణాన్ని తీసుకునేంతగా కూడా వారు ప్రేరేపిస్తూ ఉంటారు. సూటుపోటు మాటలతో వేధిస్తూ ఉంటారు. మనశ్శాంతి ఉండదు. చాలా వేదనకరమైన బాధ. ఏ బాధది? అప్పుల బాధ. తన భర్త అయితే అప్పులు చేసి చనిపోయాడు. ఈ భార్యను పట్టుకున్నారు ఇప్పుడు అప్పుల నుంచి. నా అప్పు నువ్వు కట్టాలి. వీళ్ళు చూస్తే పేదవారు, ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడుతుంది? ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడతా చెప్పండి? ఏమీ లేదు ఆధారం కట్టడానికి. తన భర్త ఉంటేనే బాగుండేది.
ఆయనే తీర్చుకునేవాడు అప్పులు, కష్టపడి సంపాదించి ఏదో విధంగా పని చేసుకుని అప్పులు తీర్చే అవకాశం ఉండేమో. కానీ భర్త లేడు. ఇప్పుడు భార్యను పట్టుకున్నారు అప్పు తీర్చమని. ఎంతగానో ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని ప్రతిరోజు రావడం, నా అప్పు ఎప్పుడు ఇస్తావు అమ్మా, నా అప్పు ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు కడతావు, తక్షణం నా అప్పు చెల్లించాలి అని వేధించడం వచ్చి పాపం ఆ యొక్క స్త్రీని, ఆ విధవరాలని. తన ఇద్దరు కుమారులతో ఆమె జీవనం సాగిస్తుంది. ఆమెను అప్పులో వచ్చి వేధిస్తా ఉన్నారు. అయితే ఈ చనిపోయిన వ్యక్తి ఎలీషా గారి శిష్యుడు. దేవుడంటే చాలా భయము భక్తి కలిగిన వాడు, గొప్ప ప్రార్థనాపరుడు, దేవుని గూర్చిన అనుభవం కలిగిన వాడు, దేవుడంటే ఇష్టం కలిగిన వాడు. కానీ తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు అప్పులు చేసి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడు. అప్పులు చేసి చనిపోయాడు ఆయన. అయితే ఈ అప్పులో వచ్చి పీలుతా ఉన్నారు. ఈ బాధ భరించలేకపోతుంది. ఏం చేయాలి? ఈ అప్పులు ఎలా తీర్చాలి? మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఏంటి ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఏ విధంగా తీర్చాలని మదన పడుతూ, వేదన పడుతూ, అనేక సార్లు నిద్ర కూడా పట్టదండి, మనశ్శాంతి ఉండదు. పాపం ఆ స్త్రీ ఎంతగానో నలిగిపోతూ ఉండవచ్చు, ఎంతగానో మదన పడుతూ ఉండవచ్చు. అయ్యో నాకేంటి పరిస్థితి, ఒక పక్క నా భర్త లేడు, ఇప్పుడు ఈ విధంగా ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి అని ఎంతగానో బాధపడుతుంది. అలాంటి సమయంలో ఆమెకి ఎలీషా గారు గుర్తొచ్చారు. ఎలీషా గారి దగ్గర ఏదైనా శిష్యుడిగా ఉన్నాడు. నా బాధ ఆ యొక్క ప్రవక్త, ఆ దైవజనుడికి చెప్పుకుంటాను, ఆ దేవుని యొక్క బిడ్డకి నేను చెప్పుకుంటాను నా బాధ అంతా. కొంతమంది అనేక సార్లు సమస్య వచ్చినప్పుడు మనుషులకు చెప్పుకుంటారండి. ఏం చేస్తారు? మనుషులకు చెప్పుకుంటారు. మనుషులు ఏం చేస్తారు? వాటి విని ఇంకా సమస్యను పెద్ద చేస్తారు, ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు. నిన్ను అప్పులు ఎవరు చేయమన్నాడు, నిన్ను గొప్పలకు ఎవరు ఇవ్వమన్నాడు అని చెప్పి నిందిస్తూ అవమానపరుస్తూ ఉంటారు. సహాయం చేయరు సరిగా, ఇంకా కొంగ తీసేస్తూ ఉంటారు వారు. కాబట్టి ప్రియులారా, మనకి సమస్య వచ్చినప్పుడు, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలని? మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ సమస్యను దేవుడి ముందు పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఈ స్త్రీ కూడా అదే విధంగా చేసింది. ఇప్పుడు నా సమస్యను ఆ ఎలీషా గారి దగ్గర చెప్పుకుంటాను అని చెప్పి బయలుదేరి ఆ ప్రవక్త గారి దగ్గరికి వచ్చేసింది. ఎవరి దగ్గరికి వచ్చింది ఆ స్త్రీ? ఆ విధవరాలు ఎలీషా గారి దగ్గరికి వచ్చేసింది. వచ్చేసి మాట్లాడుతూ ఉంది. ఏమని? నీ దాసుడైన నా పని పెట్టి చనిపోయాను. అయ్యా ఎలీషా గారు, అయ్యా వందనాలు అయ్యారు, మీ దాసుడు, మీ ప్రియ శిష్యుడు, నా భర్త చనిపోయాడు అయ్యారు. అతడు ఎలాంటి వాడో మీకు తెలుసు, అతని ప్రవర్తన ఏంటో మీకు తెలుసు, అతను ఏ విధంగా జీవించాడో మీకు తెలుసు, దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాడో మీకు బాగా తెలుసు అంటుంది అక్కడ. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడని నీకు తెలిసే ఉన్నది. అయ్యగారు, నా భర్త చనిపోయాడు, అతని పరిస్థితి మీకు తెలుసు, ఎందుకంటే మీ దగ్గర ఆయన శిష్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చనిపోయాడు, అతని ప్రవర్తన, అతను దేవుని భయభక్తులు కలవాడని మీకు తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అయితే నాకున్న సమస్య ఏంటంటే, నా భర్త బ్రతుకున్న రోజుల్లో కొన్ని అప్పులు చేశాడు అయ్యారు. అప్పులు చేశాడు, అప్పులు తీర్చకుండానే చనిపోయాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుల వాడు నా ఇంటికి వచ్చి కూర్చున్నాడు, అప్పు కట్టమని నన్ను వేధిస్తూ ఉన్నాడు, అప్పు కట్టమని వేధిస్తూ ఉన్నాడు. గొప్ప సమస్యలో ఉన్నాను అయ్యారు, నా సమస్యకు పరిష్కారం కావాలి, నా సమస్యకు పరిష్కారం చూపించగలని ఆశతో, నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను.
మీరు దేవునికి ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క ప్రతినిధి, మీరు దేవుని యొక్క ప్రవక్త, ఎన్నో అద్భుతాలు చేసిన వారు, ఎన్నో ఆశ్చర్యకార్యం చేసిన వారు. దేవుడు మీ ద్వారా మాట్లాడతాడు, ఒక పరిష్కారం చూపిస్తాడు అనేటువంటి గొప్ప ఆశతో మీ దగ్గరకు వచ్చాను అయ్య గారు. నేను చాలా ఒక గొప్ప ఆపదల సమస్యలో ఉన్నాను. నేను అప్పుల సమస్యతో ఉన్నాను అయ్య గారు. అయితే అప్పుల వారు, నేను అప్పు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు నా పరిస్థితుల వారు చూసి నాకున్నటువంటి 2 కుమారుల్ని, నువ్వు అప్పు కడతావా కట్టవా, లేదంటే నీ 2 కుమారులే నేను తీసుకెళ్ళిపోతాను, మా పొలం పనులో చేయించుకుంటాను, మా ఇంట్లో దాసులుగా పెట్టుకుంటాను, దాసి పని చేయించుకుంటాను, మాకిష్టమైన పనులన్నీ చేయించుకుంటాం వారి చేత, నీ 2 కుమారులను తీసుకెళ్ళిపోతాం. నువ్వు అప్పు కడతావా, లేకపోతే నీ 2 పిల్లలను తీసుకెళ్ళిపోవాలా, ఏదో చెప్పు మాకు అని చెప్పి ప్రతిరోజు వచ్చి వేధిస్తున్నారు అయ్యారు అని చెప్పి ఆ స్త్రీ విలపిస్తూ, ప్రాధేయపడుతూ, ఏడుస్తూ ఆ ప్రవక్త గారికి, ఎలీషా గారికి తన పరిస్థితి అంతా, తన గోడంతా వెళ్ళబోసుకుంటుంది. ప్రియులారా, చూడండి ఎంత బాధలో ఉంది ఆ స్త్రీ, ఎన్ని సమస్యలు. సాఫీగా సాగిపోయే జీవితంలో సాతానుడు సులువుగా చిక్కులు పెడుతూ రకరకాల శోధనలను ప్రవేశపెడతా ఉంటాడు. తన భర్త అయితే అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పు ఎవరికి చుట్టుకుంది? ఈ స్త్రీ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు పోలేదు, అప్పులవాడు ఊరుకోడు, చాలా వేధిస్తా ఉన్నాడు. అప్పు నువ్వు కడతావా కట్టవా? అయ్యా నా పరిస్థితి చూడండి, నాకేముంది అయ్యా, నేను ఎలా కట్టను, ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టను అని ఆమె ఎంతగానో వేడుకొని ఉన్నప్పుడు, నువ్వు కట్టకపోతే నీ 2 కుమారులను నువ్వు తీసుకెళ్ళిపోతావు, మా పొలంలో పని చేయించుకుంటాం, లేదా మా ఇంట్లో పని చేయించుకుంటాం, మాకు నచ్చినట్లుగా వారిని వాడుకుంటాం, మా దాసులు మేము చేసుకుంటాం, మా అప్పు కడతావా, నీ పిల్లలు తీసుకెళ్ళిపోమంటావా అని అంటున్నారు అయ్య గారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా పిల్లల్ని వదులుకోలేదు నేను. ఒక పక్క నా భర్త పోయాడు, ఇప్పుడు నా 2 పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతే నేనేమైపోవాలి, నేను ఎందుకు బ్రతకాలి, నేను ఎవరి కోసం బ్రతకాలి అని ఎంతగానో విలపిస్తూ ఏడుస్తూ ఉన్నది. అయ్యగారితో తన మొరంతా చెప్పుకుంటూ ఉంటుంది, తన బాధని, తన గోడంతా చెప్పుకుంటూ ఉంది. ఎలీషాకు మొర పెట్టుకుంది. అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులకు ఉండటకే వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నారని ఎలీషాకు వచ్చేసారు అయ్యగారు. అప్పులో వచ్చేసాడు, అయ్యా నా 2 కుమారులు తీసుకెళ్ళిపోతానంటున్నాడు అని చెప్పి ఎలీషా అయ్య గారికి మొర పెట్టుకుంది. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చింది. ప్రియులారా, ఆమె ఇరుగు పొరుగు వారికి చెప్పుకోలేదు, బంధువులకు చెప్పుకోలేదు. అయ్యా నేను అప్పుల్లో ఉన్నాను, నా అప్పులు తీర్చుకోవడానికి ఎవరైనా సహాయం చేయండి, ఎవరిని బ్రతిమాలుకోలేదు. ఆమె ఎవరిని అడగలేదు, ఎవరికి ఆ సమస్య చెప్పుకోలేదు. దేవునికి సమస్య, ఆ సమస్య దేవునికి చెప్పుకోవడానికి వచ్చింది. దేవుని యొక్క ప్రతినిధి ప్రవక్త గారికి చెప్పుకోవడానికి ఆమె ఎలీషా గారి దగ్గరికి వచ్చేసింది అనమాట. ఆయనకు మొరపెట్టుకుంది. అయితే ఎలీషా గారు గొప్ప దైవజనుడు కాబట్టి ఆయన ద్వారా దేవుడు నాకు ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు, నా సమస్యకు పరిష్కారం దేవుడు ఆయన ద్వారా నాకు దయచేస్తాడు అనేటువంటి గొప్ప ఆశతో, నమ్మకంతో ఆ స్త్రీ ఆ ఎలీషా గారి దగ్గరికి వచ్చినట్టు కనబడుతుంది. ఎలీషా గారు మాట్లాడుతున్నారు, అమ్మా నా వలన నీకు ఏమి కావాలను? ఏమంటారు చెప్పండి? నా వల్ల నీకు ఏమి కావాలను? తన బాధ, తన పరిస్థితి, తన అప్పుల పరిస్థితి, అప్పుల వాడు తన 2 కుమారులను తీసుకెళ్ళిపోతానన్న ఆ విషయాన్ని బాధతో ఎలీషా గారికి మొరపెట్టుకున్నప్పుడు, అమ్మా నీ బాధ నాకు అర్థమైంది తల్లి, అయితే నన్ను ఏం చేయమంటావు? నా వలన నీకేమి కావాలను ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆ స్త్రీని, ఆ విధవరాలను అడుగుతా ఉన్నాడు. దేవుడు కూడా ఈరోజు నిన్ను అడుగుతా ఉన్నాడు, నా వల్ల నీకేమి కావాలి బిడ్డా? ప్రియ సహోదరి సహోదరుడా, నా వలన నీకేమి కావాలి అని అడుగుతా ఉన్నాడు. నువ్వు అనేక సమస్యల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా,
దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలో నీ సమస్యలు చెప్పుకో, దేవునికి ప్రార్థన చేయి, దేవునికి మొరపెట్టు, నీ మొర వింటాడు. ఎలీషా గారు ఆ స్త్రీ యొక్క మొర విన్నాడు. అదేవిధంగా దేవుడు కూడా నీవు మొర పెట్టినప్పుడు నీ మొర దేవుడు వింటాడు. దేవుడు అడుగుతున్నాడు, నా వల్ల నీకేమి కావాలి బిడ్డ, నా ప్రియ కుమారుడా, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యలను బట్టి ఎవరికి చెప్పకుండా దేవాది దేవుడికి నీ సమస్యలు చెప్పినట్లయితే ఆ సమస్యకు దేవుడు ఒక చక్కని పరిష్కారము చూపిస్తాడు. దేవుని బిడ్డల ద్వారా, దేవుని యొక్క ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఒక గొప్ప పరిష్కారం చూపించబోతున్నాడు పిల్లారా. కాబట్టి ఆ స్త్రీ తన యొక్క సమస్యను ఆ యొక్క ఎలీషా గారి ముందు పెట్టినప్పుడు ఎలీషా గారు అడుగుతా ఉన్నారు, నా వల్ల నీకు ఏమి కావాలి? ఏమన్నా చెప్పండి, నా వల్ల నీకేమి కావాలి? నువ్వు ఇంకో మాట కూడా మాట్లాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పు. నువ్వు మా నా వల్ల నీకేం కావాలి బిడ్డ, నీ ఇంట్లో ఏముందో చెప్పు. అసలు అప్పుల వాడు వచ్చాడంటున్నావు కదా, నీ ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళిపోతానని చెప్తున్నావు. సరే, నీ బాధ, నీ పరిస్థితి అంతా నేను విన్నాను. నా వల్ల నీకేం కావాలి, నన్ను ఏం చేయమంటావు? సరే కానీ నీ ఇంట్లో ఏముందో చెప్పు నాకు. నీ ఇంట్లో ఏముందో చెప్పు. అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? అప్పు తీర్చడానికి ఎటువంటి ఆస్కారము, ఎటువంటి ఏదైనా అవకాశం ఉందా? నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముందో చెప్పు నాకు అని చెప్పి ఎలీషా గారు ఆయనకి విధవరాలను అడిగినప్పుడు అందుకామె అంటుంది, అందుకామె చదవండి, అందుకామె నీ దాసురాలు నేను నా ఇంటిలో నూనె ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అయ్యా, అయ్యగారు, దైవజనుడా, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది. ఏముంది? నూనె కుండ, అది తప్ప మరేమీ లేదు. చూడండి, ఎలీషా గారు అడుగుతున్నాడు, అమ్మా నా వల్ల నీకు ఏమి కావాలి? దేవుడు అడుగుతున్నాడు, ప్రియబిడ్డ, ఈరోజు నా వల్ల నీకేమి కావాలి చెప్పు. నువ్వు ధైర్యంగా నీ ఇంట్లో ఏముందో చెప్పు. నీకేం కావాలో ప్రభువుని అడుగు, తప్పకుండా దయచేస్తాడు ఆయన. అయితే ఆమె ధైర్యంగా, నిజాయితీగా ఆవిడ మాట్లాడుతుంది, నీ దాసురాలను నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అయ్యా, అది తప్ప మరేమీ లేదు. నిజానికి ఆ స్త్రీ ఆ ఇంటిలో నూనె కుండ మాత్రమే కలిగి ఉన్నది, ఇంకేమీ లేదు. యథార్థంగా సత్యం చెబుతా ఉంది, నిజాయితీగా చెప్తా ఉంది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదయ్యా, ఏమీ లేదు అంటలేదు. అయ్యా నా ఇంట్లో నూనె కుండ ఉంటుంది, అది తప్ప మరేమీ లేదు, పొట మాత్రం ఉంది. అయితే అయ్యగారు ఒక పరిష్కారం చూపిస్తా ఉన్నారు దేవుని ద్వారా. అయితే అతడు, నీవు బయటకు పోయి ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఎలీషా గారు, నువ్వు అయితే అమ్మ నేను చెప్పినట్లు చెయ్యి, ఈ సమస్యకు దేవుడు ఒక పరిష్కారం చూపించబోతూ ఉన్నాడు. నువ్వు నూనె కూడా ఉందని చెప్పావు కదా, ఆ నూనె కుండ ద్వారా దేవుడు నీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప అభిషేకాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి ఎలీషా గారు చెప్తా ఉన్నారు. ఏమని? నీవు బయటికి పోయి, నీవు ఇంటికి వెళ్ళిపోయి నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నటువంటి ఎక్కడైతే దొరుకుతాయో వట్టి పాత్రలన్నీ కూడా నువ్వు ఎరువు తెచ్చుకో. ఏంటంటే వట్టి పాత్రలో, నిండు పాత్ర కాదు. నీ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఒకసారి మీ యొక్క పాత్ర ఇవ్వండి, మీకు ఉండవండి, ఆ పాత్రలు అన్ని అడిగి తెచ్చుకోండి. అలాగే అయ్యారు అని చెప్పి ఇంకేం చేయమంటున్నాడు, వారందరి యొక్క ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరుకున్న వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనము. నువ్వు ప్రతి ఒక్కరిని నీ ఇరుగు పొరుగు వారందరితో దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి ఖాళీ పాత్రలు, ఏ పాత్రలు అండి?
ఖాళీ పాత్రలో ఎరువు తెచ్చుకున్న తర్వాత ఆ పాత్రలన్నీ కూడా నీ ఇంటిలో పెట్టుకో. అప్పుడు ఏం చేయాలి తెలుసా ప్రియ బిడ్డ, నీవు నీ ఇంట్లోకి వచ్చి నీవు నీ కుమారులను లోపలలో తలుపు వేసుకోండి. లోపల ఏం చేశారు? తలుపు వేసుకోవాలి. యేసుప్రభువు కూడా సెలవిస్తూ ఉన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని తలుపు వేసుకొని దేవాది దేవునికి ప్రార్థన చేయి. ఆ ప్రభువుకు నువ్వు నీ యొక్క బాధ, సమస్య, నీకు వేదన, నీ పరిస్థితి అంతా ఏదో చెప్పుకో. ఏం చేయాలి? తలుపు వేసుకోవాలి. అమ్మా ప్రియ బిడ్డ, నువ్వు ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. నీ ఇరుకుపోయి వారందరి దగ్గర ఎన్ని పాత్రలైతే దొరుకుతాయో వాటన్నిటినీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. ఇంట్లో పెట్టుకున్న తర్వాత నీవు నీ ఇద్దరు కుమారులు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి లోపల నుండి ఏం చేసేయాలి? తలుపు మూసివేసుకోండి. తలుపు మూసివేసుకుని ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిని ఒక తట్టు నుంచమని ఆమెతో చెప్పాడు. అమ్మా, నీ ఇంటిలో ఒక నూనె కూడా ఉందని చెప్పావు కదా, అయితే నువ్వు తెచ్చుకున్న పాత్రలన్నిటినీ కూడా నీ ఇంట్లో పెట్టుకున్నావు కదా, ఆ పెట్టుకున్న పాత్రలో నీవు నీ కుమారులు లోపల నుంచి తలుపు మూసేసి ఆ పాత్రలన్నిటిలో కూడా కొంచెం నూనె పోస్తా ఉండు. నీకున్న ఆ నూనె కొడుకు కదా, నూనె కూడా ఆ కుండలోంచి నూనె పోస్తా ఉండంతే. పోస్తూ ఉన్నప్పుడు అవి నిండుతా ఉంటాయి. ఏం చేస్తుంటాయి? ఒకటి నిండుతా ఉంటాయి. ఆ నిండినవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకో అని ఎలీషా గారు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈమెమనుకుంది? ఎలీషా గారి దగ్గరికి వెళ్తే నాకు ఏదో ప్రార్థన చేస్తారు, లేదంటే ఏదో నాకు సహాయం చేస్తారు అని ఒక గొప్ప ఆశతో వచ్చింది. కానీ ఎలీషా గారు ఏం చెప్తున్నారు? ఆ పాత్రలు తెచ్చుకొని, ఒట్టి పాత్రలు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకో. ఆమె ఏమి ఎదురు ప్రశ్నించలేదండి. ఏంటయ్య గారు, ఇరుపుడు గారు అందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తెచ్చుకోమన్నారేంటి, ఎందుకండి అని ఎదురు ప్రశ్నించలేదండి. అయితే మనమైతే అడుగుతాం, ఎందుకు అయ్యగారు ఖాళీ పాత్రలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోమంటారు? ఎందుకు మీరు ఖాళీ పాత్రలు ఎందుకు? ఖాళీ పాత్రలో ఏం జరుగుతుంది? ఒకసారి ఎలీషా గారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఎవరు? నయమాను. సిరియా దేశం నుంచి వచ్చాడు కుష్ఠవ్యాధి పోగొట్టుకోవాలని. ఒక చెప్పింది, ఆ ఇంట్లో పనిచేసే చిన్న పాప చెప్పినప్పుడు తన భార్య మాట విని ఆ మాట ప్రకారంగా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా గారి దగ్గరికి వస్తే ఎలీషా గారు ఏం చెప్పారని ఆయనకి? యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, 7 మార్లు మునిగితే నీ యొక్క కుష్ఠవ్యాధి పోతాయి అని చెప్పాడు. ఈయనేమనుకున్నాడు? నా మీద చేయి వేసి ప్రార్థన చేసి నన్ను ముట్టి స్వస్థపరుస్తాడు, దేవునికి మొర పెడతాడు అని గొప్ప ఆశతో ఈ నయమాన్ వస్తే, ఈ ఎలీషా గారు ఎక్కడ ఉన్నారు? లోపల నుండి కనీసం బయట కూడా రాకుండా లోపల నుంచే కబురు పెట్టి అతన్ని యోర్దాను నదిలో 7 మార్లు మునిగి 7వ మారు లేచి చూసుకుంటే శుద్ధుడైపోతాడు అని చెప్పినప్పుడు ఆ మాటకి ఇతనికి ఏమొచ్చిందండి? కోపం వచ్చేసింది. ఏంటి, మా దేశంలో నదులు లేవా? మా దేశంలో నదులు కంటే ఈ నదులు గొప్పవా అని చెప్పి చిరుబుర్లాడుతూ కోపంతో ఏదో నా మీద చెయ్యి వేసి బాగు చేస్తాడు అనుకుంటే లోపలని సమాధానం చెప్తా ఉన్నాడు. పైగా యోర్దాను నదిలో మునగమంటున్నాడు. అదే నదులే మా దేశంలో లేవా? అందులో మునిగితే నేను శుద్ధుడు కాదా? ఏదో చేస్తాడు కూడా ఇంకేదో చెప్తాడు ఈయన అని కోపంతో వెళ్ళిపోయాడు లేదా? వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆయన శిష్యుడు
ఆయన రథం నడిపే ఒక శిష్యుడు, అయ్యా అయ్యా, ఆ పరిచారకుడు చెప్పాడు, అయ్యా రథం ఆపండి. ఎందుకైతే చెప్పారో ఎలీషా గారు చెప్పారంటే ఆయన మాటలో ఏదో ఉంది, ఒక శక్తి ఉంటది. ఒకసారి ఆయన చెప్పినట్లు చేద్దామయ్యా. పోయిందేముంది, ఆ యుద్ధాలలో 7 మార్లు మొదలెడు చాలు. ఒకవేళ ఏదైనా ఒక అద్భుతం జరుగుతుందేమో, ఒక గొప్ప ఆశ్చర్యకారం జరుగుతుందేమో, ఎవరికి తెలుసు అని చెప్పినప్పుడు ఆ యొక్క శిష్యుడు మాట ఉన్నాడు విని వెనక్కి వెళ్ళే యోర్దాను ఏం చేశాడంటే 7 మార్లు మునిగాడు. మునిగి అయితే ఏమైపోయింది, 7వ మారు మునిగి లేచేసరికి పసిపిల్ల దేహంలో అయిపోయిందండి. పసిపిల్ల దేహంలో కొన్నిసార్లు మనం ఎదురు మాట్లాడుతుంటాం. దేవునికి ఎదురు చెప్పకూడదు, దేవుని ప్రవక్తలకు ఎదురు చెప్పకూడదు. అయితే ఇక్కడ కూడా ఈ స్త్రీ ఆ యొక్క ఎలీషా గారి యొక్క మాటకి ఎదురు చెప్పలేదు. ఎందుకయ్యా కొండలు ఎందుకు అన్న మాట అడగలేదు. కొండ తెచ్చుకుని నా ఇంట్లో పెట్టుకుని నేను ఏం చేసుకోవాలి అని అడిగిందండి, అడగలేదు. యథాప్రకారంగా ఆయన చెప్పినట్టుగా ఇంటికి పోయి ఆ ఇరుగు పొరుగు వారందరి దగ్గర ఉన్న కొండలన్నీ తెచ్చుకుంది. ఆ ఎలీషా గారు ఏదైతే చెప్పారో అదే విధంగా ఇంటిలోకి వెళ్ళింది. తన 2 కుమారులు తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు మూసేసుకుని ఆ యొక్క అంతకుముందు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆమె నూనె కూడా వచ్చి నూనె తీసి ఈ యొక్క ఖాళీ పాత్రలో పోస్తా ఉంది. ఏం చేస్తుందంటే పోస్తా ఉంది. అలా పోయమని ఎలీషా గారు చెప్పారు. అలా పోస్తూ ఉంటే ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. గొప్ప అద్భుతం. నూనె దేనికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా? పరిశుద్ధాత్మ శక్తికి, అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది నూనె. కుండ ఎవరు? కుండ దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలు. ఆ కుండాన్ని నింపడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడైన. కానాను అనే ఊరిలో యేసు ప్రభు వారు ఆయన తల్లి మొట్టమొదటిగా ఒక వివాహానికి ఆహ్వానింపబడ్డారండి. అక్కడికి ఆహ్వానింపబడ్డప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆయన వివాహంలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఆ యొక్క ఆచారం ఏంటి? ద్రాక్షారసం పోయాలి పెళ్లిలో అందరికీ. అయితే అందరూ మంచిగా వడ్డించే సమయంలో ద్రాక్షారసం పోసే సమయంలో ద్రాక్షారసం సడన్ గా అయిపోయింది. ఆమె తయారు చేసినంతా అయిపోయింది. చాలా మంది బంధువులు వచ్చారు, ఆ ఊర్లో ప్రధానులు వచ్చారు. పెళ్లి ముందు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ ఇంటి వారికి అవమానం ఎదురవుతుంది. ఆ ప్రభు వారు కూడా ఆ యొక్క వివాహానికి ఆ తల్లితో పాటు వెళ్ళారు. వెళ్ళినప్పుడు నువ్వు ద్రాక్షారసం అయిపోయింది ఆ శిష్యులు అందరూ చెప్తా ఉన్నారు. తల్లి కూడా విన్నదన్నమాట. అయితే ప్రభు వారు ఏం చేశారు? ఆ రాతి బాణాన్ని నీళ్లతో నింపమన్నారు. ఏం చేయమన్నారు? అక్కడ వారు ఏం చేశారు? ఆయన చెప్పినట్లు చేశారు. యేసుప్రభు తల్లి కూడా అంటది, చాలా మంది అనుకున్నాను ఏంటి నా ద్రాక్షారసం అయిపోతే ఆ రాతి బాణంలో ఒట్టి నీళ్లు నింపమంటాడేంటి? నీళ్లు నింపితే ఏమొస్తుంది, ఏం జరుగుతుంది? అప్పుడు ఆ తల్లి అంటది, ఆయన మీతో చెప్పింది చేయండి, చెప్పింది ఏం చేయాలి? చెయ్యాలి. అయితే వారు చేశారు. చేసిన తర్వాత ఆ నీరు ప్రభువారు ఆ రాతి భాగాలన్నీ నింపిన తర్వాత ఇప్పుడు మీరు ఆ ముంచి ఇంత ప్రధాన దగ్గర తీసుకుపోయి చూపించండి అనగానే ఎప్పుడైతే వారు ఆ నీటిని ముంచారో వెంటనే అది ఎలా మారిపోయిందండి? ద్రాక్షారసముగా మారిపోయింది. ఒక గొప్ప అద్భుతం, గొప్ప అద్భుతం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అండి. గొప్ప అద్భుత కార్యాలు చేసే దేవుడైన. నీళ్ళని ఎవరన్నా ఈ లోకంలో ద్రాక్షారసముగా మార్చగలరా? కానీ ఆ యొక్క లోటును పూడ్చాడైన. ఆ వివాహంలో ఎటువంటి అవమానం గాని అవహేళన గాని జరగకుండా ప్రభు వారు కాపాడారు ఆ విందుని. ఆ యొక్క ముందిచ్చిన ద్రాక్షారసం కంటే ఇది చాలా మధురంగా ఉందట. ఎలా ఉంది? అందరూ కూడా అడిగారు జనులు,
ముందేమో జబరసం పోసాం, ఇప్పుడేమో మంచి ద్రాక్ష రసం పోసాం మాకని చెప్పి గొప్పగా చెప్పుకుని తాగారట. అదేవిధంగా ఇక్కడ ఈ స్త్రీ ఎందుకయ్యా కుండలు తెచ్చుకోమంటున్నావు ఆయన ప్రశ్నించలేదు. ఆ యొక్క పాత్రలన్నీ తెచ్చుకుంది, ఇంట్లో పెట్టుకుంది, తన పిల్లలిద్దరిని ఇంట్లో తీసుకెళ్ళి తలుపు వేసుకుంది. ఆ ఒక్కో పాత్రలో ఎలీషా గారు చెప్పినట్లుగా దేవునికి ప్రార్థన చేసి నూనె పోస్తా ఉంటే ఏమవుతుంది? ఒక్కొక్క పాత్ర మొట్టమొదటి ఒక పాత్రలో పోసింది. అలా పోస్తూ ఉంటుంటే నిండిపోయింది ఆ పాత్ర. వారి ఇంట్లో ఉన్న నూనె కూడలోంచి మళ్ళీ నూనె తీసి ఇంకో పాత్రలో పోస్తుంది. ఆ నూనె కూడలో నూనె ఏమవుతుంది చెప్పండి? ఊరుతుంది. జీవజల నదులు ఊకినట్లుగా నూనె ఏం చేస్తుందండి? ఊరుతా ఉంది. అదేవిధంగా పాత్రలో నూనె పోసి నిండివన్నీ ఒక పక్కన పెట్టింది. అయితే తెచ్చుకున్న పాత్రలన్నింటిలో కూడా అలా పోస్తా ఉంటే ఏమవుతుందండి? నిర్రమని నిండిపోతా ఉన్నాయి. చూడండి, మనం బోర్ పైప్ తోటి నీళ్లు పెట్టుకుంటే ఎలా నిండిపోతాయి? ఎంత ఫాస్ట్గా వస్తుంది. అదేవిధంగా ఈ ఖాళీ పాత్రలన్నీ తెచ్చిన ఊళ్ళోంచి ఎక్కడెక్కడైతే తెచ్చి పాత్రలన్నీ ఏమి తెచ్చుకున్నారో ఆ పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. పాత్రలన్నీ నిండి ఇంకా నూనె ఊరుతానే ఉన్నాయి. అయితే పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తిండ్రా బాబు అని చెప్పి తన కుమారునితో చెప్పింది. బయటికి వెళ్ళాడు ఆ కొడుకు, ఇంకా ఎక్కడైనా పాత్రలు దొరుకుతాయేమో అని ఎరువు తెచ్చుకుని ఇంకా నింపుదామని చెప్పి వెళ్ళి ఆ కుర్రాడు తిరిగి వచ్చాడు. ఊర్లోకి వెళ్ళి తిరిగి వస్తే ఎక్కడ కూడా ఖాళీ పాత్రలో లేవు. ఉన్న ఊళ్ళో దొరికిన ఎక్కడెక్కడ ఉన్న పాత్రలన్నీ తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటాయి. అవన్నీ కూడా నూనెతో నిండిపోయి చూడండి, ఆ ఇంట్లో ఉన్న ఒక్క నూనె కుండ ఆ ఒక్క నూనె కుండతో ఈ పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. దేవుడు ఏం చేశాడంటే నూనెని ఆశీర్వదించాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అభిషేకించి ఆ యొక్క నూనె కూడా ఆశీర్వదించినట్టు కనబడుతుంది. ఆ నూనెలో అన్ని ప్రతి కుండలో పోస్తూ ఉంటే గిర్రమని నిండిపోతా ఉంది. అన్ని పాత్రలు నిండిపోయి ఆ నిండిని ఎన్నో ఒకసారి జమ చేసింది ఆ స్త్రీ. తన కుమారుడు చెప్తా ఉంది, ఇంకా వెళ్ళి కొన్ని పాత్రలు ఏమన్నాడు తీసుకురా బాబు ఊర్లోకి వెళ్ళి అంటే వాడు వెళ్ళి ఇంకేమీ లేవమ్మా, పాత్రలు ఏమీ లేవు అని చెప్పగానే ఆ నూనె అంతటితో ఆగిపోయింది అనమాట. నూనె ఏమైపోయిందండి? ఆగిపోయింది. అన్ని పాత్రలు నిండిపోయాయి. ఖాళీ పాత్రలన్నీ ఇప్పుడు ఏమైపోయాయండి? నిండిపోయాయి. ఈనాడు కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఖాళీ పాత్రగా ఉన్నావా? నువ్వు అనేక సమస్యలతో సతమతమైపోతూ నీ జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నావా? యేసు ప్రభు నేను నింపాలని అనుకుంటున్నాడు. దేవునితో ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపాలనుకుంటున్నాడు. గొప్ప ఆశీర్వాదాలతో నింపాలనుకుంటున్నాడు. గొప్ప దీవులతో నింపాలనుకుంటున్నాడు. నీవేమో ఈ లోకం వైపు చూస్తా ఉన్నావు. ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో నీకు అర్థం కావడం లేదు. యేసయ్యలోని ఆశీర్వాదం. ఈ నూనె కూడా అయ్యా నా దగ్గర ఒక నూనె కూడా తప్ప మరేమీ లేదు అని నిజాయితీగా చెప్పింది. అదే ఆమె ఒకవేళ అబద్ధం చెప్పుంటే ఈ అద్భుతం జరిగేదే చెప్పండి? జరగదు. అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, ఏమీ లేవు అని చెప్పలేదు. చాలా మంది ఇంట్లో ఉంచుకుని కూడా లేవంటారు. నిజాయితీ లేవుండదు వాళ్ళకి. అవతల ఏదైనా ఆ అవసరంలో ఉండే సహాయం కోసం వస్తే ఇంట్లో ఉంచుకుని కూడా లేవంటారు. కానీ ఈ స్త్రీ అలా అనలేదండి. అమ్మా నీ ఇంట్లో ఏముందో చెప్పు, ముందు నాకు అది తెలియజెప్పాను. కానీ అయ్యా నా ఇంట్లో ఒక నూనె కూడా తప్ప, అది తప్ప ఇంకేమీ లేదయ్యా అని నిజాయితీగా ధైర్యంగా ఉన్నదాని గురించి చెప్పింది. వెంటనే ఆ ఉన్నదానితోనే గొప్ప ఆశీర్వాదాన్ని ఎలీషా గారు దేవుని ద్వారా ఎలీషా గారు ప్రార్థించగా దేవుడు గొప్ప ఆశ్చర్యకారం చేసినట్టు కనబడుతుంది. పిల్లారా, ఎరువు తెచ్చుకునే పాత్రలన్నీ నిండిపోయాయి.
ఎంతో ఆనందం, సంతోషం. ఇక ఊళ్ళోకి వెళ్ళి ఏ పాత్రలు కూడా తెమ్మన్నా అమ్మా ఎక్కడా పాత్రలు లేవని చెప్పేశాడు, వచ్చేసాడు. అప్పటితో నూనె ఏమైందండి, ఆగిపోయింది. అప్పుడు వెంటనే ఆ నూనె కుండలన్నీ అక్కడ వదిలేసి ఇంట్లో పెట్టి పిల్లల్ని అక్కడ ఉండమని తలుపు వేసుకొని వెంటనే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళింది, బాధతో, విచారముతో, చింతతో దేవునికి సేవకుడు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఎలా వెళ్తుంది, సంతోషంతో వెళ్తా ఉంది. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చింది, ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్లుగానే చేశానయ్యా, ఊర్లోకి వెళ్ళాను, నాకు దొరికిన ఎరువు దొరికిన పాత్రలు అన్నీ తెచ్చుకున్నాను, మీరు చెప్పినట్లుగానే నా ఇంట్లో ఉన్నటువంటి నూనె కుండలోంచి ఆ యొక్క నూనె తీసి ఆ పాత్రలో పోస్తూ ఉన్నప్పుడు పాత్రలన్నీ నిండిపోతా ఉన్నాయి. నేను నా కుండలోంచి నూనె తోడుతూ ఉంటుంటే ఇంకా ఊరుతుంది. యాక్చువల్గా కుండలో నూనె ఎంత, కొంచెమే ఉంది. వారు తినగా మిగిలిన నూనెది. వారు పిండి తీసుకుని రొట్టెలు చేసుకుంటారు ఆ నూనెతో. పిండి లేదా ఉంది, పిండి అయిపోయింది. ఏం మిగిలింది, కొంచెం నూనె మిగిలిందంతే. ఆ నూనెతోనే దేవుడు, నీలో ఉన్న కొంచెంనే దేవుడు గొప్పగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలభరితంగా చేస్తాడు. నువ్వు ఊహించిన రీతిలో ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు. ప్రియులారా, ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆ స్త్రీ నమ్మకం ఉంచింది. ఆ యొక్క భర్త దేవుడికి భయభక్తులు గలవాడు, అప్పులు చేసి చనిపోయాడు. అయ్యో నా భర్త అప్పులు చేశాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా పిల్లలు నేను ఏ చూసుకుని చచ్చిపోవాలి, అప్పులు నిధిస్తున్నాడు, మేము ఎలా తీర్చాలి, ఏం చేయాలి అని ఆమె ఏడుస్తూ మూల కూర్చోలేదు. ప్రియులారా, సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించింది. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుంది. దేవుని దగ్గర ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే గొప్ప విషయాన్ని ఆమె గ్రహించింది అనమాట. దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది, తన సమస్యలు చెప్పుకుంది, దేవుడితో చెప్పుకుంది ఆమె. ఎలీషా ప్రాప్తి ద్వారా దేవుడు ఆమెకు గొప్ప పరిష్కారాన్ని చూపించాడు. రెండవసారి ఆ స్త్రీ పరిగెత్తుకుని ఆ యొక్క ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్పినట్లు చేశాను, ఆ పాత్రలన్నిటిలో నూనె పోస్తే అవన్నీ కూడా నిండిపోయాయి. ఇంకా పాత్రలు లేవు, ఎక్కడా లేవు, ఖాళీ పాత్రలన్నీ నిండిపోయాయ్యా, ఇంట్లో పెట్టాను. చూసారా, మళ్ళీ తిరిగి వచ్చి అయ్యగారితో చెప్తుంది. చాలా మంది ఆశీర్వాదం పొందుకున్నాక తిరిగి రారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చారంటే యేసుప్రభువు దగ్గరికి వచ్చారు. 10 మంది శూద్రులు అయిపోయారు. కానీ తిరిగి వచ్చింది ఎవరు చెప్పండి, ఒక్కడు. మిగతా 9 ఎక్కడ అని అడుగుతా ఉన్నాడు యేసుప్రభువు వారు. అదేవిధంగా ఈ స్త్రీ ఒక ఆశీర్వాదాన్ని పొందుకుని మళ్ళీ ఆ ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. అయ్యా మీరు చెప్పినట్లుగా చేశాను, నేను నూనె పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి, ఇప్పుడు ఏం చేయమంటారు అయ్య గారు అని అక్కడ జరిగిన సంగతిని, ఒక ఆశ్చర్యకారం జరిగింది, ఒక అద్భుతం జరిగిందయ్యా, నూనె కొండలన్నీ నిండిపోయాయని ఆ యొక్క సంగతి అంతా ఆ యొక్క ఎలీషా గారికి తెలియజెప్పగా ఎలీషా గారు అంటున్నారు, అతడు చెప్తా, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూసారు పిల్ల, అమ్మా నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు, నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకరం చేశాడు. ఇక నీకు ఢోకా లేదు. నూనెంతా నువ్వు ఏం చేస్తావంటే బజారుకి వెళ్ళి ఎక్కడైతే షావుకారు ఉంటాడో వాడికి ఆ నూనె మొత్తం అమ్మి, ఆ నూనెను అమ్మి నువ్వు ఎవరికైతే అప్పు బాకీ ఉన్నాడు, నీ భర్త ఎవరి దగ్గర అయితే అప్పు చేశాడో అప్పు మొత్తం బాకీ కట్టేసి అప్పు తీర్చేసాయి. నీ సమస్య ఈరోజుతో తీరిపోయింది. దేవుడు నీకు గొప్ప విజయం కలుగజేశాడు. దేవుడు నీకు నీ ఇంట్లో ఉన్నటువంటి నూనెని దేవుడు ఆశీర్వదించాడు, అభిషేకించాడు.
పరిశుద్ధాత్మ శక్తిని నింపాడు నీ కుటుంబంలో. ఎందుకంటే నీ కుటుంబం దైవ భక్తి గల కుటుంబం. ఏ కుటుంబం అది? దైవ భక్తి గల కుటుంబం, దేవుని కలిగిన కుటుంబం, దేవుని విధేయతలు కలిగిన కుటుంబం. ఎందుకంటే తన భర్త అప్పు చేశాడు, కానీ దేవుని భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలను దేవుడు అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు. వారిని గాలి వదిలేసే దేవుడు కాదండి ఆయన. వారికి సమస్య వచ్చినప్పుడు చక్కని పరిష్కారం చూపించేవాడు. వారి సమస్యల నుండి ఆయన విడిపించేవాడు. గాయం కలుగు చేసేవాడు ఆయనే, గాయాన్ని మాన్పేవాడు కూడా ఆయనే. కాబట్టి పిల్లారా చెప్తా ఉన్నాడు ఆయన, ఎలీషా గారు, నువ్వు పోయి ఆ నూనెను నమ్మి నీ అప్పు తీర్చేసుకో బిడ్డా. నీ జీవితంలో గొప్ప దేవుడు ఆశీర్వాదాన్ని నింపాడు. గొప్ప ఆశీర్వాదం నీకు దయచేశాడు దేవుడు. ఇక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో నీ చింతలన్నీ తీరిపోయాయి. నీ అప్పు తీర్చేసుకో. మిగిలిన దానితో నీవు నీ పిల్లలు సుఖంగా బ్రతకండి. జీవితాంతం బ్రతికినంత కాలం బ్రతకండి. ఆ నూనె, ఆ అమ్మగా మిగిలిన డబ్బుతో మీరు హాయిగా జీవించండి అని చెప్పి ఎలీషా గారు చెప్పారు. పిల్లరా, ఎంత గొప్ప అద్భుతం చూడండి. అప్పుల సమస్య నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. నా వల్ల నీకేమి కావాలి? ఏమైనా చెప్పండి, నా వలన నీకేమి కావాలని. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ఈ యొక్క ఆదివారం దినమున దేవుడు మనం అడుగుతా ఉన్నాడు, నా ప్రియ బిడ్డ, నా ప్రియ సహోదరుడా, నా వల్ల నీకేమి కావాలి? నా వల్ల నీకేమి కావాలి? అడుగు ప్రభువాన్ని. ప్రభువా, నా సమస్య ఇది. నేను అప్పుల సమస్యతో ఉన్నాను, నేను రోగముతో ఉన్నాను, నేను అనేక రకాల రుగ్మతలతో బాధపడుతూ ఉన్నాను, నాకు మనశ్శాంతి లేదు, నా యొక్క సమస్య నీ పాదాలు చింతపడుతున్నాను ప్రభువా. నా సమస్యకు పరిష్కారం నువ్వు తప్ప ఇంకెవ్వరు చూపించలేరు అని చెప్పి ప్రభువును వేడుకుంటే తప్పకుండా ప్రభువారు ఆ యొక్క సమస్య అన్నిటి నుండి కూడా విడిపించగల దేవుడు. ఈ స్త్రీ తన నిజాయితీని తెలియజేసింది. అక్కడ నా దగ్గర నూనె కూడా తప్ప ఇంకేమీ లేదయ్యారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి సత్యం తెలియజేసింది. ఆ నూనె కొండలో కొంచెమే నూనె ఉంది. కొండ మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంది. పిల్లల కొండ ఎవరంటే మానవ జీవితము. మట్టి కొండ, మంటి ఘటాన్ని దేవుడు మహిమగాదానిగా చేశాడు. దేవుడు ఆశీర్వాదంగా చేశాడు. ఈ నూనె దేవుని యొక్క అభిషేకానికి, పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యంగా ఉంది, ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు పోయి ఇరుగు పొరుగు వారందరి దగ్గర దొరికి కూడలని తెచ్చుకో, ఆ ఒంటి పాత్రని నీరు తెచ్చుకో. నీవు నీ కుమారుని ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఆ పాత్రలన్నింటిలో నూనె పోయి అవి నిండుతూనే ఉంటాయి. నిండిలో ఒక పక్కన ఉంచుకో అని చెప్పినాడు. అదే విధంగా చేసింది. ఇంకా పాత్రలు ఏమంటే తెమ్మని కుమారుడు చెప్పినప్పుడు వెళ్ళి అడిగిన ఎవరి దగ్గర, మా దగ్గర లేవు, మా ఉన్న పాత్రలన్నీ మీకు ఇచ్చామయ్యా, మా దగ్గర లేవన్నప్పుడు ఆ నూనె అన్ని పాత్రలు నుండిగా అక్కడితో ఆగిపోయింది అనమాట. జరిగిందంతా తిరిగి వెళ్ళి ఎలీషా గారు తెలియదు. ఎలీషా గారు, అమ్మ ఏమి భయపడాల్సిన పని లేదురా, దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు, గొప్ప ఆశీర్వాదాలు చేశాడు దేవుడు. నీ ఇంట్లో కొంచెం నూనె ఉందని చెప్పావు కదా, ఆ కొంచెం నూనెని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, విస్తారంగా ఆశీర్వదించాడు. కాబట్టి ఆయనకు నూనె అంతా అమ్మేసుకుని నీ అప్పు తీర్చేసుకో, మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు సుఖంగా బ్రతకండి అని దేవుడు సెలవిచ్చాడు. ఎలీషా గారు ఎలీషా గారి ద్వారా దేవుడే గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేశాడు. నూనె అనేది ఆశీర్వాదం. ఒట్టి కుండలు నింపేది ఎవరు చెప్పండి? ఒట్టి కుండలైన మనల్ని నింపేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య, యేసు ప్రభు వారు. ఒట్టి కుండలైన మనల్ని నూనె అభిషేకంతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపినట్లయితే మనము ఒక ఉన్నతమైన స్థితిలో గొప్ప ఆశీర్వదింపబడిన వారిగా మనం ఉంటాం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క స్త్రీ విషయంలో జరిగినట్లుగా దేవుడు నీకు, నాకు, మనందరి కుటుంబాల్లో రకరకాల సమస్యలు, రకరకాల శోధనలు, రకరకాల ఇబ్బందులు
అనేక రకాల అప్పుల సమస్యలు, రోగంతో అనారోగ్య సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, రకరకాల మనుషులతో మనకు సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా మన ప్రభు పాదాల చింత పెట్టి ప్రభువుతోనే మనుషులెవ్వరికి కూడా చెప్పకుండా దేవునితో మనం ఇంటిలోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఆ పరలోకమందున్న దేవాది దేవునికి మన సమస్యలను చెప్పుకున్నట్లయితే ఆ సమస్యలో ఉన్న దేవుడు ఒక గొప్ప పరిష్కారాన్ని, గొప్ప విడుదలను, గొప్ప శాంతిని, గొప్ప ఆశీర్వాదాన్ని కలిగేవాడుగా దేవుడు నడుపులారు. అటువంటి గొప్ప కృపను ఈ వట్టి పాత్రలను నిండు పాత్రలుగా, నిండు లేకుండా చేసే దేవుడు మన దేవాది దేవుడు. అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక, మనందరి హృదయాలను నింపునుగాక, అనేక రకాల ఆశీర్వాదాలతో మేళ్లతో మన కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక. ఈ యొక్క దేవుడు ఆశీర్వాదం నుండి ప్రతి కుటుంబంలోనూ జరుగునుగాక. అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయాలని ఈ వాక్యాన్ని ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అల్పులు మా యోగ్యులమైన తండ్రి ప్రభు, మాతో ఇంతవరకు మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మేము వట్టి కూడలం తండ్రి ప్రభా దేవా నాయన. మాలో ఇటువంటి సరుకు లేదు ప్రభా. ఆ యొక్క స్త్రీ విషయంలో తండ్రి ప్రభు, మీరు అప్పుల వాళ్ళు ఎంతగానో బాధిస్తున్నప్పుడు, తన భర్త చనిపోయినప్పుడు అప్పుల వారు వేధిస్తున్నప్పుడు మీరు ఎంతగానో ప్రభా దేవనైనా ఆ స్త్రీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి కొంచెము నూనె కుండను మీరు ఆశీర్వదించారు ప్రభా, ఫలభరితం చేశారు తండ్రి ప్రభా. తనకు ఉన్నటువంటి సమస్యలను విడుదల కలుగజేశారు, గొప్ప విజయాలు ఇచ్చారు ప్రభా. సమస్యలను మనుషులను నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నట్లుగా ఆమె ఎవరిని మనుషులను ఆశ్రయించకుండా కేవలం నిన్ను మాత్రమే ఆశ్రయించింది. ఎందుకంటే దేవుని నమ్ముకుని దేవుని అందరూ భయభక్తులు కలిగిన కుటుంబంగా కనబడుతుంది ప్రభా దేవానైనా. అప్పులనే సమస్యల నుండి, అప్పులనే కోపము నుండి ఆ యొక్క స్త్రీని విడిపించినట్టుగా ప్రియ ప్రభువా, మాలో అనేకులు రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ సతమతమవుతూ ఉన్నారు ప్రభు. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారిని గొప్ప ఆశీర్వాదంతో నింపండి నాయన, మీ అభిషేకంతో నింపండి ప్రభా. నూనెనే పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. మీలో ఎవరైనా రోగులు ఉన్నారా, వారు సంఘపతి దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేసినట్లయితే వారికి వెంటనే స్వస్థత కలుగుతుంది. వాక్యం సెలవుస్తుంది ప్రభా దేవనైనా. ఆ నూనె స్వస్థతకు సాదృశ్యంగా ఉంది ప్రభా, అభిషేకానికి సాదృశ్యంగా ఉంది, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యంగా ఉంది, ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది ప్రభా. వట్టి కుండలైన మమ్మల్ని నిండు కుండలుగా నింపండి ప్రభా. నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీకు ఆశీర్వాదంతో నింపండి ప్రభా. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఎవరైతే ఇటువంటి సమస్యల్లో, వేదనలో, బాధల్లో ఉన్న వారందరినీ ఈ క్షణమే వారిని విడిపించండి నాయన. ఈ గొప్ప ఆశీర్వాదంతో నింపండి ప్రభా దేవని. విడుదలను శాంతిని కలుగజేయండి, సమాధానం కలుగజేయండి. ఎంతమంది అయితే నిన్ను ఇంకా అంగీకరించకుండా ఉన్నారో వారందరినీ తండ్రి ప్రభా నేను అంగీకరించే హృదయము వారికి దయచేయండి ప్రభా. నేను నమ్మిన బిడ్డ ఎవ్వరు కూడా పాడైపోలేదు ప్రభా, దీవించబడారు, గొప్పగా ఆశీర్వదింపబడారు ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా ప్రభా మా యొక్క గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాం. గ్రామాన్ని దీవించండి, గ్రామంలో శాంతిని కలుగు చేయండి ప్రభా. ఇటువంటి ఆలోచనలు అలవాటు కాకుండా మీరు కాపాడండి నాయన. మా యొక్క మండలాన్ని దీవించండి, మా యొక్క జిల్లాను దీవించండి, మా యొక్క రాష్ట్రాన్ని దీవించండి. రాష్ట్రంలో శాంతి సమాధానం దయచండి ప్రభా. అధికారులను దీవించండి, రాజకీయ నాయకులను దీవించండి ప్రభా దేవనైనా. ఈ యొక్క దేశం
తండ్రి ప్రభా, అనేక మంది నశించిపోతా ఉన్నారు దేశంలో. వారందరినీ మీరు కాపాడండి నాయన. ఈ దేశం మీదకి మీ ఆశీర్వాదాన్ని పంపించండి నాయన. మీకు అభిషేకాన్ని పంపించండి నాయన. నిండు కుండలా చేయండి ప్రభా. ప్రపంచ దేశాలు అన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ ఘనమైన పరిచర్య అనేక దేశాల్లో జరుగుతుండగా విస్తరించండి ప్రభా. అనేక చోట్ల ఈ సేవకులను అభిషేకించండి ప్రభా. నీకు ప్రియబిడ్డలను అభిషేకించండి నాయన. ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపు చేయమని, నూరంతలు అరుదంతలుగా ఫలింపు చేయమని, వాక్యానుసారంగా నడిచే కృపను ప్రతి ఒక్కరు దయచేయమని. ఆ యొక్క ఎలీషా గారి యొక్క శిష్యుడు ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి చనిపోయి అటువంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. అప్పులనే సమస్యలను ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. నూనె అభిషేకంతో వారిని నింపండి. నూనె ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో నూతనముగా కలుగు చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆపాదిస్తూ ప్రభా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన నేడు మాకు తీర్చేము. మా ఆగ్రస్తులను క్షమించిన ప్రకారం మార్గములను క్షమించము. మా శోధన నుండి ఎక్కడికైనా తప్పించము. ఎందుకంటే రాజ్యం వలమయ మహిమయ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ ప్రియ బిడ్డలందరిపై తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనములు. ప్రైజ్ ది లార్డ్.